దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాష్. ఓకే, సో ఎందుకు హ్యాష్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ సో ఐడి అని ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ అన్ హ్యాష్. now it is coming something. Now I want to modify in a different manner. Yeah, in pixels and reverse I'll give epsilon. Good data. 5 is fine and 25 and border radius 10 pixels. Yeah, border. And border none. And then background color not a black, different icon. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మన మోటివ్ ఏంటి అని అంటే ఈ లైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి రావాలి, మళ్ళీ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంకొకటి రావాలి. దట్స్ ఇట్. సో నౌ జస్ట్ నేను బటన్కి మాత్రం క్లాసెస్ ఇచ్చి ఒక ఐడి ఇచ్చి ఆ ఐడికి సమ్ సిఎస్ఎస్ని యాడ్ చేశాను. ఇప్పుడు మన యాప్.js-లో సో ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ బటన్ని మనం యాక్సెస్ చేయాలి. ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం మనం? యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయడానికి ఏమున్నాయి మెథడ్? ఏమైనా మెథడ్ చెప్పండి యాక్సెస్ చేయడానికి? ఎలిమెంట్ బై ఐడి. యా, ఎలిమెంట్ బై ఐడి ఒకటి ఉంది, ఇంకొకటి క్వరీ సెలెక్టర్. ధైర్యమైన వాళ్ళు ఎవరు గుర్తులేదా? ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం లెట్ అని తీసుకుని మోడ్ btn అని తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ క్వరీ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తున్నా. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. ఈ క్వరీ సెలెక్టర్లో మనకి కావాల్సింది హ్యాష్ మోడ్ btn. హ్యాష్ మోడ్ btn అక్కడ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే ఉందో అది. సో ఇచ్చా. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఇది యాక్సెస్ అవుతుందా లేదని చూడాలనుకుంటే మీరు కన్సోల్ వచ్చేయచ్చు. సో నేను ఏంటంటే నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి అని అంటే ఇందులో బాడీ కావాలి. వాట్ ఎల్స్ ఐ హ్యావ్? బాడీ. ఈ బాడీని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బాడీలో మనకు ఉన్నాయి కదా, సో ఆ బాడీలో ఉన్నాయి మనం చేంజ్ చేద్దాం. బాడీ మొత్తాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను దాన్ని కూడా యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి లెట్ బాడీ ఈక్వల్ టు ఓకే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడ కూడా క్వరీ సెలెక్టర్ యూజ్ చేస్తున్నాను నేను. క్వరీ సెలెక్టర్ అండ్ దెన్ సో డైరెక్ట్గా బాడీ అని ఇచ్చేయచ్చు. ట్యాగ్ నేమ్ కాబట్టి డైరెక్ట్ బాడీ ఇచ్చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఒక మోడ్ ఎప్పుడైనా సరే ఒక దాంతో స్టార్ట్ చేయాలి, ఐదర్ లైట్ ఆర్ డార్క్. ఓకే, సో నేను కరెంట్ మోడ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే ఐ స్టార్ట్ విత్ డార్క్ మోడ్తో స్టార్ట్ చేస్తా. లెట్ కరెంట్ మోడ్ ఈక్వల్ టు డార్క్ అని ఇస్తున్నాను నేను. డార్క్. సో ఈ డార్క్ అని ఇచ్చిన తర్వాత ఓకే సో మోడ్ btn ఇక్కడ ఏదైతే ఉందో ఈ మోడ్ btnని ఫస్ట్ మనం యాడ్ ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేయాలి ఫస్ట్ ఈ మోడ్ btnకి. సో నేను చెప్పాను కదా మోడ్ btn యాక్సెస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ మోడ్ ఇది ఉంది కదా, ఇది ఇవ్వాలి మనం. సో ఇది యాక్సెస్ చేసాం. యాక్సెస్ చేసిన దాన్ని మనం చేంజ్ చేయాలి. ఏంటది? ఇక్కడ ఒక ఫంక్షన్లా రాసుకుంటాను నేను. యాడ్ ఈవెంట్ లిజనర్. యాడ్ ఈవెంట్ లిజనర్లో ఏంటి మనకి ఈవెంట్ లిజనర్?
క్లిక్ ఈవెంట్ లిజనర్ ఇది. ఏమైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లిక్ ఈవెంట్ లిజనర్ ఇది. సో ఫస్ట్ నేను క్లిక్ అనే ఒకటి ఈవెంట్ ఇస్తున్నాను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి మనం. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇలా ఇచ్చాం. సో ఇప్పుడు దీంట్లో లోపల ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ లోపల మనం కరెంట్ మోడ్ ఏంటి అనేది కండిషన్ బేస్డ్‌గా రాయాలి. కండిషన్ బేస్డ్. ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్తాను. ఇఫ్ ఎల్స్ అనేది ఒక కండిషన్ బేస్డ్ మనకి మెథడ్ ఉంది. ఆ మెథడ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఎక్కడ రాస్తున్నాం అనంటే మనం మోడ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ లోపల మనకి క్లిక్ అనేది ఒక ఈవెంట్ అయితే ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. మనం ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల కండిషన్ రాస్తున్నాం. అబ్జర్వ్ చేయాలి. సో ఇఫ్ మనకి కరెంట్ మోడ్ అనేది ఎప్పుడు మనం చేంజ్ అవ్వాలి? కరెంట్ మోడ్ అనేది డార్క్ అయినప్పుడు మనకు ఒకటి రావాలి. కరెంట్ మోడ్ లైట్ అయినప్పుడు ఒకటి ఫంక్షనాలిటీ జరగాలి. అది జరగాలి అనంటే మనం కండిషన్ బేస్డ్‌గా రాయాలి. ఇఫ్ అంటే నీ కండిషన్ అనేది ఇఫ్ కరెంట్ మోడ్ అనేది ఏంటి? అంటే కరెంట్ మోడ్ అంటే ప్రెజెంట్‌ది. ప్రెజెంట్ మోడ్ ఏంటి అనేది. సో ఈక్వల్ టు మనకి డార్క్ అయితే కరెంట్ మోడ్ అనేది నీకు డార్క్ అయితే లోపల ఏంటంటే సమ్ ఆపరేషన్ జరగాలి. ఇది ట్రూ అయితే ఇఫ్ ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఇక్కడ కరెంట్ మోడ్ అనేది డార్క్ ఉన్నప్పుడు దిస్ విల్ బి ఎ ట్రూ. కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది? ట్రూయే వస్తుంది. ఇఫ్ ట్రూ అయితే ఇందు లోపలికి వెళ్ళాలి. ఇందు లోపలికెళ్ళి ఏదైతే ఉంటదో ఆపరేషన్ అనేది ఆ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. ఇట్ షుడ్ బి డన్ అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనకి కరెంట్ మోడ్ అనేది మనం డార్క్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని లైట్ చేసేయాలి. అంటే చేంజ్ చేసేయాలి. ఫస్ట్ ఇది ట్రూ అయిపోతది. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటి? ఇది నేను ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఫస్ట్ ఏంటంటే మనం చేంజ్ గురించి చూద్దాం. ఇలా కాదు. సో ఇప్పుడు ఇఫ్ కరెంట్ మోడ్ డార్క్ అయితే ఏం చేయాలి అంటే మనం నేను ఓకే. సో డార్క్ మోడ్ అయితే ఇక్కడ సిఎస్ఎస్‌లో నేనేం చేస్తానంటే ఒక డార్క్ అనే ఒక సిఎస్ఎస్‌ని తీసుకుంటున్నా నేను. అండ్ అలానే ఇంకొక లైట్ అనే ఒక క్లాస్ నేమ్‌తో ఒక సిఎస్ఎస్‌ని తీసుకుంటున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డార్క్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఒక గ్రే ఇస్తున్నా. గ్రేయిష్ కలర్ అండ్ సో డార్క్ గ్రే యాహ్! అండ్ లైట్‌కొచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇంకా ఏదైనా డిఫరెంట్‌గా ఇది ఇస్తున్నాం మనం. ఆర్ కొంచెం తెలియడం కోసం. సో ఇప్పుడు బటన్‌ని మనం క్లిక్ చేస్తే ఏం ఆపరేషన్ జరగదు. ఎందుకంటే ఇంకా ఏమి అవ్వలేదు. జస్ట్ క్లాస్ నేమ్స్ ఇలా ఇచ్చాం మనం అంతే. ఈ క్లాస్ లిస్ట్‌లు మనం యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే. సో మీరు బాడీకి ఆ క్లాస్ లిస్ట్‌ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఓకే. నౌ మనం బాడీ డాట్ క్లాస్ లిస్ట్ ఇది ఏంటంటే ఈ బాడీ లోపల మనకి క్లాస్ లిస్ట్ అనేది ఉంటుంది. ఏది ఈ మొత్తం బాడీ ఉంది. బాడీని ఎందుకు యాక్సెస్ చేసామంటే మనం సో ఈ బాడీని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఏంటి మనకి బాడీలో ఉన్న క్లాస్ లిస్ట్‌లు ఎన్నైతే ఉన్నాయో ఆ క్లాస్ లిస్ట్‌లోకి నేను ఒక కొత్త క్లాస్ లిస్ట్ ఇందులోని ఉంది కదా! మనం డార్క్ లైట్ ఈ క్లాస్ లిస్ట్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో యాడ్ చేయడం కోసం నేను బాడీ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని ఇచ్చి ఇందులోపల ఏ క్లాస్ లిస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానో సో నేను ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అని ఇచ్చాననుకోండి. లైట్ ఏది ఇస్తాను నేను రిఫ్రెష్ ఇది చూడండి. లైట్ అని క్లిక్ చేస్తే ఇలా వచ్చింది అంతే. జస్ట్ ఇట్ హ్యావ్ ఇలా కనపడింది అంతే. ఇంకేం చేంజ్ కాలేదు మనకి. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా చేంజ్ చేయాలి అనంటే ఏం చేయాలంటే సో ఎల్స్ కండిషన్ లోపల అంటే ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలి నువ్వు? ఫాల్స్ అయినప్పుడు నువ్వేం చేయాలి అంటే సో దాన్ని ఇంకొక క్లాస్ లిస్ట్ యాడ్ చేయాలి మనం. ఏంటది? బాడీ డాట్ క్లాస్ లిస్ట్. బట్ స్టిల్ ఇలా వర్క్ అవ్వదు. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్ అనేది.
యాడ్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ డార్క్. సింపుల్గా మనం ఏంటంటే 2 కండిషన్స్ మీద ఇస్తున్నాం. ఏంటి కరెంట్ మోడ్ అనేది డార్క్ ట్రూ అయినప్పుడు క్లాస్ లిస్ట్ అనేది లైట్ ఇవ్వండి. ఇదేంటిది ఎలా ఇస్తున్నారు అంటే, ఇప్పుడు నేను ఈ డార్క్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ కరెంట్ మోడ్ అనేది అప్డేట్ చేస్తాను అనమాట. కరెంట్ మోడ్ ఈక్వల్ టు లైట్ చేస్తా నేను. ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది చూడండి. కరెంట్ మోడ్ అనేది ఇక్కడ లెట్ అని ఇచ్చాం. ఇక్కడెక్కడ కాన్స్ట్ అని యూజ్ చేయలేం మీరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్స్ట్ అని ఇస్తే ఇక్కడ అప్డేట్ అవ్వదు. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం మనం డిక్లేర్ చేసాము. సో, డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీడిక్లరేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో, లైట్ అని ఇస్తున్నా నేను. ఓకే. జస్ట్ సీ హియర్. ఐ విల్ జస్ట్ రిఫ్రెష్ ఇట్ అగైన్. లైట్ వస్తుంది. డార్క్ రాదు. డార్క్ ఎందుకు రాదు అనంటే, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటి యాడ్ అయిపోయింది లైట్ అని. సో, దాన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకే. క్లాస్ లిస్ట్ అనేది రిమూవ్ చేసేసి మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో, బాడీ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్. ఏం రిమూవ్ చేసేయాలనుకుంటున్నారు మీరు అనేది. సో, ఓల్డ్‌ది ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేయాలి. అంటే డార్క్ అనే ఒక క్లాస్ లిస్ట్‌ని రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నాను నేను. అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ద సేమ్ వే ఇక్కడ కూడా మనం కింద కూడా ఏం చేయాలంటే, మనం కరెంట్ మోడ్‌ని డార్క్ చేసేసుకోవాలి. అంటే ఇది ఎల్స్ కండిషన్ కాబట్టి, సో, ఇక్కడ డార్క్ చేసేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఏంటి అనంటే మనం కింద రిమూవ్ చేయాలి. సో, ఎప్పుడైనా మనం ఒకటి అప్డేట్ చేసినప్పుడు ఏంటంటే, ఏదైతే మనం ఆ క్లాస్ లిస్ట్ యాడ్ చేస్తున్నామో దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. క్లాస్ లిస్ట్ రిమూవ్. బట్ ఏందంటే రియాక్ట్‌లో ఇంత పెద్ద కోడ్ ఉండదు. సింపుల్‌గా చేసేయొచ్చు ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే ప్యూర్ వెనిలా జావాస్క్రిప్ట్ కాబట్టి, సో, యూ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. రిఫ్రెష్. ఇప్పుడు చూడండి లైట్ మళ్ళీ చేంజ్ అయింది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేంజ్ అవుతా ఉంటది. ఇంకా ఇదే కాదు, ఇక్కడ మీరు మొత్తం థీమ్ మొత్తాన్ని చేంజ్ చేయొచ్చు. అంటే ఎలా, ఇప్పుడు ఇది ఈ కలర్ ఇచ్చాం కదా, ఈ కలర్ బదులు మనం లైట్ ఏదన్నా గ్రే కాకుండా ఇది ఇస్తే చూడండి ఇలా 2 కలర్స్ అనమాట. ఇది లైట్ కలర్ అయితే ఇది డార్క్ కలర్ అన్నట్టు. బ్యాక్‌గ్రౌండ్ అలా చేంజ్ అవుతది. సో, దీనికోసం మనం ఏం చేసాం మళ్ళీ చూడండి. ఫస్ట్ యాక్సెస్ చేసుకున్నాం బటన్‌ని బై యూజింగ్ క్వరీ సెలెక్టర్ ద్వారా. బాడీని కూడా యాక్సెస్ చేసుకున్నాం. ఎందుకు అనంటే క్లాస్ లిస్టులు ఇవన్నీ యాడ్ చేయడం కోసం, అప్డేట్ చేయడం కోసం ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని కరెంట్ మోడ్ అని డార్క్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఏంటంటే మనం మోడ్ యాడ్ ఈవెంట్ లిజనర్‌లో క్లిక్ ఈవెంట్ లిజనర్‌లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపలే ఫంక్షన్ అంతా రాసాం కండిషన్. ఇక్కడ కండిషన్ బేస్డ్ ఒక మెథడ్ అనేది ఉంది. దీన్ని ఇఫ్ ఎల్స్ అంటాము. ఇఫ్ ఎల్స్‌లో ఏంటంటే ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ అయితే, అంటే ఇనీషియల్‌గా డార్క్ ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఓకే. ఇనీషియల్‌గా దిస్ ఈజ్ ఎ ట్రూ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఎందుకు కరెంట్ మోడ్ అనేది మనం డార్క్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడికి ఏమొస్తుంది ట్రూ వస్తుందన్నమాట. ట్రూ వచ్చినప్పుడు ఇందు లోపలికెళ్తుంది. కరెంట్ మోడ్ అనేది ట్రూ ఏమైతుంది డార్క్‌ని లైట్ చేస్తామో, లైట్ చేసినప్పుడు బాడీ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్‌ని లైట్ అనేది యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తాం అనమాట. ఎందుకు ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం అంటే లాస్ట్ ఏదైతే ఉంటదో ఆ డార్క్ క్లాస్‌ని ఇక్కడ రిమూవ్ చేసేయాలి మనం. లేదంటే ఇట్ వోంట్ వర్క్. ఇప్పుడు ఇది నేను రిమూవ్ చేయకపోతే, సో, మనకేంటంటే ఒక్కసారే చేంజ్ అవుతుంది. ఇది ఒక్కసారే చేంజ్ అవుతుంది. మళ్ళీ చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసి చూపిస్తా మీకు. జస్ట్ రిఫ్రెష్. అంతే. ఇంక మారదు. సో, చూడండి ఇంక మారట్లేదు. అలా. అండ్ అదే విధంగా మనం ఇక్కడ ఈ బటన్ లోపల ఉన్నాయి కదా, ఈ బటన్ లోపల మనకి ఈ బటన్ లోపల ఏదైతే మనకి ఈ నేమ్ ఉంది కదా, లైట్, డార్క్. సో, దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఏంటంటే బై యూజింగ్ యాక్సెస్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయొచ్చు.
అలానే కొన్ని టాగుల్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ టైమ్‌లో చూసుకుంటే డార్క్ మోడ్ టాగుల్స్ స్విచ్. కొన్ని ఐకాన్స్ ఉంటాయి కదా! ఇదిగో ఇలా. సో, ఈ ఐకాన్స్ డార్క్ మోడ్ మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఎప్పుడైతే ఈ బటన్ మీద ఇలా క్లిక్ చేస్తారో ఇట్లా వస్తది. ఇలా క్లిక్ చేస్తే ఇట్లా వస్తాయి. ఇవి టాగుల్ స్విచెస్ అంటారు ఈటిలిని. టాగుల్ స్విచెస్ అంటారు. సో, దీని మీద క్లిక్ చేసినప్పుడు అలా వస్తుంది. సో, మనం కావాలంటే టాగుల్ స్విచ్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇక్కడ ఇలా ఉంది ఇది. సో, దీని లోపల ఉన్న లైట్, డార్క్ అనేది సో, మీకు కొంచెం అంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరేం చేయాలంటే దాని యొక్క టెక్స్ట్ కంటెంట్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ లైట్ ఉంది కదా! ఇక్కడ నేను కోడ్‌లో జస్ట్ సింపుల్‌గా ఒక చిన్న లైన్ యాడ్ చేస్తే ఇట్ విల్ చేంజ్. ఇక్కడే మోడ్ బీటీఎన్ డాట్ టెక్స్ట్ కంటెంట్‌ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈక్వల్ టు డార్క్ మోడ్ అలా ఏదో ఒకటి ఇస్తున్నా. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇది లైట్ మోడ్ అని ఇస్తాను. లైట్ సేమ్ రిఫ్రెష్. చూడండి ఇక్కడ మనం ఇనీషియల్‌గా ఏం చేయాలంటే ఇక్కడ లైట్ మోడ్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇనీషియల్‌గా ఒక వాల్యూ ఇస్తేనే సో ఇట్ విల్ లైట్ మోడ్ స్టార్టింగ్ ఎలా ఉంటే చూడండి ఎలా చేంజ్ అవుతా ఉంటది. మీకు బై డిఫాల్ట్ వాల్యూ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి మనం దాంతో పాటు వైస్ వర్సా లైట్ మోడ్ అని డార్క్ మోడ్, లైట్ మోడ్, డార్క్ మోడ్, లైట్ మోడ్, డార్క్ చేంజ్ అవుతా ఉంటది. అది మీకు ఎలా కావాలంటే అలా నేర్చి కూడా ఇచ్చుకోవచ్చు మనం. అర్థమైందా? ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది? మీరు ఐకాన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఐకాన్స్ టాగిల్స్ తీసుకొని అలా కూడా చేయొచ్చు. యాడ్ లిస్ట్ అనేది ఒక ప్రాపర్టీ అండి అది. సారీ యాడ్ లిస్ట్ క్లాస్ అది కదా ప్రాపర్టీ అది. ఇక్కడ క్లాస్ లిస్ట్ క్లాస్ లిస్ట్ అనేది ఏంటి అనంటే దిస్ ఈజ్ ఏంటంటే మనకి బాడీలో దిస్ ఈజ్ సిఎస్ఎస్ రిలేటెడ్ అనమాట. అంటే ఓకే. ఈ క్లాస్ లిస్ట్ అనేది ఏంటంటే సిఎస్ఎస్‌లో మనం క్లాసెస్ ఉంటాయి కదా! అవును. ఆ క్లాసుల్ని యాడ్ చేస్తున్నాం. అలానే క్లాసెస్ కాకుండా మనకి ఏంటి అనంటే వి హావ్ ఐడీకి సంబంధించినవి కూడా మనం యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఓన్లీ క్లాస్‌కి సంబంధించిన లిస్ట్ ఐయామ్ యాడింగ్ అనమాట. లైట్ కావాలా? డార్క్ కావాలా? అనేది. ఇక్కడ లైటే ఇవ్వాలని ఏం లేదు. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు మీరు. ఓకే. అలానే మనం ఏంటంటే మీరు కావాలి అనుకుంటే సో యూ కెన్ యుటిలైజ్ అదేంటది టాగల్ స్విచ్‌ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే కొన్ని ఆల్రెడీ ప్రీ డిఫాల్ట్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనమే ఒక ఒక ఏంటంటే ఒక స్పాన్ ట్యాగ్ తీసేసుకొని దాన్ని మనం సమ్ స్టైల్స్‌ని అప్లై చేసేసుకొని దానికేంటంటే పొజిషన్స్ ఎలా మూవ్ అవ్వాలి, స్లైడర్ అనేది ఎలా ఇవ్వాలి, మనమే క్రియేట్ చేయొచ్చు ఓన్‌గా. ఓకే. అలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సో దిస్ టాగల్ స్విచ్‌ని మనమే క్రియేట్ చేయొచ్చు. ఈ టాగల్ స్విచ్‌ని మనం క్రియేట్ చేయొచ్చు కూడా. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. అండ్ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలా మనం చేంజ్ చేస్తాము అనే దాని గురించి. అలానే మన లోపల ఉన్న కంటెంట్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. లోపల ఉన్న కంటెంట్. కాకపోతే ఇంకా మోర్ యాడ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అంతే. దట్స్ ఇట్ సింపుల్.
అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే మనకి సో దిస్ ఈజ్ యాక్చువల్లీ డామ్ ఆపరేషన్స్. టిల్ నౌ ఏంటి అని అంటే మనం డామ్ని ఎలా యాక్సెస్ చేసాము, ఎలా ప్రాపర్టీస్ని గెట్ చేసిన తర్వాత చేంజ్ చేయగలిగాము. ఓకే, సో సిఎస్ఎస్ని చేంజ్ చేయగలిగాము, అలానే HTMLని కూడా చేంజ్ చేయగలిగాం. సో దీని ద్వారా ఏంటంటే డామ్ మ్యానిపులేషన్ ద్వారా చూడండి, సో ఇలాంటివి కూడా చేయొచ్చు. ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసి సో మన క్లిక్ జస్ట్ 1 క్లిక్ ఆఫ్ ఫంక్షనాలిటీ ద్వారా ఇలా అవుతాయి. ఇలానే ఇది ప్యూర్ వెనిలా జావాస్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు వరకు మనం చేసింది ప్యూర్ వెనిలా జావాస్క్రిప్ట్. సో మీకు ఇక్కడ దాకా డామ్ మ్యానిపులేషన్ 3 క్లాస్లో కంప్లీట్ అయిపోయింది. డామ్ మ్యానిపులేషన్ జస్ట్ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేయండి, ఇట్స్ సఫిషియంట్. నో ఏంటి అని అంటే నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్ రిగార్డింగ్ ES6 ఫీచర్స్. ఓకే, అసలు మనకి ES6 ఫీచర్స్ ఏమున్నాయి బిఫోర్ స్టార్టింగ్ రియాక్ట్. మనం రియాక్ట్ ఒక నెక్స్ట్ వీక్ అలా ఒక స్టార్ట్ చేద్దాం మనం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం మనం. సో బిఫోర్ ఏంటి అని అంటే టుడే అండ్ మండే కూడా ఒక 2-3 క్లాసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ES6 ఫీచర్స్. ఎందుకు అని అంటే ఆల్రెడీ కొన్ని ఫీచర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, బట్ మళ్ళీ ఏమైతే ఉన్నాయో మనకి ఒకసారి రీథింక్ చేసి వాటిని చూద్దాం మనం. ఫస్ట్ మనకి లెట్ కాన్స్ట్. సో ఈ రెండిట్ల గురించి స్టార్టింగ్. ఫస్ట్ ఒకటి అసలు లెట్ అంటే ఏంటి, కాన్స్ట్ అంటే ఏంటి మళ్ళీ. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా వాట్ ఈస్ లెట్, వాట్ ఈస్ కాన్స్ట్ అనేది. సో ES6 ఫీచర్స్ ఏంటంటే మీరు త్వరగా చదవండి. ES6 ఫీచర్స్ లేకపోతే మనకేంటి అని అంటే వీ కాంట్ సస్టైన్ ఇన్ రియాక్ట్. జావాస్క్రిప్ట్ ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఒక ఇదైతే, మీరు ES6 ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇవి లేకపోతే అంతగా సస్టైన్ అవ్వలేము మనం. సో ES6 అంటే ఏంటి, మళ్ళీ అగైన్ ఐఎమ్ సెయింగ్ ES6 అనేది ఎక్మా స్క్రిప్ట్ అనమాట. ES అంటే ఎక్మా స్క్రిప్ట్. సో ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2015. సో వర్షన్ 6 అనమాట. ES6 2015 వచ్చింది, 2015లో. సో ఇందులో ఈ 2015 ES6లో కొన్ని కీ ఫీచర్స్ అనేవి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి లెట్ అండ్ కాన్స్ట్. ఓకే, లెట్ అండ్ కాన్స్ట్. ఈ లెట్ అండ్ కాన్స్ట్లో మనకి వాట్ ఈస్ లెట్ అండ్ వాట్ ఈస్ కాన్స్ట్ సింపుల్గా మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మనం లెట్ అని ఇలా ఇచ్చి, ఇంతకుముందే ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేసాం, లెట్ నేమ్ అని ఇచ్చి ఒక నేమ్ ఏదో సమ్ జాన్ విక్ అని ఇస్తున్నాను నేను. ఇలా ఇచ్చి మళ్ళీ నేమ్ని రీడిక్లేర్ చేయొచ్చు, మనం నేమ్ని చేంజ్ చేయొచ్చు, జాన్ ఇలా రీడిక్లేర్ చేయొచ్చు లెట్లో. బట్ కాన్స్ట్ అనేది ఎప్పుడు సరే మనం రీడిక్లేర్ చేయలేము అండ్ రీఅసైన్ చేయలేము. ఇలా లెట్ నేమ్ అని ఇచ్చి మళ్ళీ ఇలా ఇస్తే, సో జాన్ అని ఇలా ఇచ్చినప్పుడు మనం రీఅసైన్ రీఅసైన్. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రీఅసైన్ అండ్ రీడిక్లేర్. ఎప్పుడు కాన్స్ట్ ఇవ్వాలి, ఎప్పుడు లెట్ ఇవ్వాలి అనేది. ఏదన్నా ఇంకా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్లండర్ కావు. మీరు ఫ్యూచర్లో ఇంకా మీరు చేంజ్ చేయరు. నాకు ఈ నేమ్ అనేది చేంజ్ అవ్వదు, ఈ ఫంక్షన్ అనేది చేంజ్ అవ్వదు, లేదా ఈ వేరియబుల్ నేమ్ నేనేం చేంజ్ చేయను, ఈ వాల్యూను రీఅసైన్ చేయను, రీడిక్లేర్ చేయను అన్నప్పుడు మనం కాన్స్ట్ యూజ్ చేయాలి. సింపుల్. ఒకవేళ నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జావాస్క్రిప్ట్లో రాశాం కదా ఇందాక, నేమ్ని మళ్ళీ నేను ఇంకొక దాన్ని అసైన్ చేశాను, రీడిక్లేర్ చేశాను. రీఅసైన్ చేసినప్పుడు వాల్యూ ఏంటంటే, సో మనం ఈ లెట్ని యూజ్ చేసాం. అలానే లెట్ అనేది అలా ఆటోమేటిక్ బై డిఫాల్ట్ మీకు గుర్తుండాలన్నమాట. లెట్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది, కాన్స్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది గుర్తుండాలి మీకు. సో సింపుల్ థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఫీచర్ అనుకోండి, ఇలా ఫస్ట్ ఫీచర్.
సింపుల్‌గా నేనన్నీ సార్ మీకేంటంటే రీథింక్ చేస్తున్నాను. జస్ట్ మీకు ఏమేమి ఉన్నాయనేది. సెకండ్ వన్ వచ్చేసరికి యారో ఫంక్షన్స్. ఫంక్షన్స్ గురించి నేను చెప్పట్లేదిక్కడ. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. బట్ ఏంటంటే ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మళ్ళీ. యారో ఫంక్షన్ అనేదేంటి షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ కదా! సో, ఎలా రాస్తాం సింపుల్‌గా మనం ఒకటి రాసుకుంటే కాన్స్ట్ సమ్ ఏదైనా సమ్ అని తీసుకొని సో, ఫంక్షన్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం కదా! అంతే. సో, ఇక్కడ మనకి ఏమైనా పారామీటర్‌లు ఇచ్చామనుకోండి ఇక్కడ. సో, ఈ పారామీటర్స్ ఇచ్చేస్తాం. ఇది ఏ, బి అని. ఏ, బి అండ్ ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తాం. ఏ అండ్ దెన్ ప్లస్ బి అంతే. దట్స్ ఇట్. సో, ఇది యారో ఫంక్షన్. షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో, మనం దీనికి వాల్యూ కావాలి అనంటే సింపుల్‌గా మనం యాడ్ అనే దాన్ని రీకాల్ చేయాలి కదా! యాడ్ ఈ 2 పారామీటర్స్ పంపించాలి. 2 సమ్ వాల్యూస్ పంపించేసి ఇలా. సో, దిస్ ఈజ్ కాల్డ్ యారో ఫంక్షన్. దట్స్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను ఒక థర్డ్ వన్ ఒకటి చెప్తా నేను. అదేంటి అనంటే ఐ మీన్ టెర్నరీ ఆపరేటర్ తర్వాత చెప్దాం. టెంప్లేట్ రిట్లర్స్. ఓకే. టెంప్లేట్ లిటరల్స్. ఈ టెంప్లేట్ లిటరల్స్‌లో ఏంటి అనంటే దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇందులో మనం ఒక బ్యాక్ టిక్స్‌ని యూజ్ చేసి మనం ఏదైతే మనకి జావా స్క్రిప్ట్ కోడ్‌ని కన్సోల్ లాగ్ చేయాలి విత్ స్ట్రింగ్ వాల్యూ అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్‌లో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ లెట్ నేమ్ ఈక్వల్ టు అగైన్ జాన్ విక్ అని తీసుకుంటున్నాను నేను. ఓకే. జాన్ విక్ అని తీసుకున్నాను. ఓకే. దీన్ని కన్సోల్ లాగ్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా నేమ్ అని కన్సోల్ లాగ్ చేసేస్తాం. ఫైన్. జాన్ విక్ అని వచ్చింది. ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఎలా రావాలి అంటే నేను ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చి జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయాలి. సో, దానికోసం ఇప్పటిదాకా ఇలాంటిది ఒకటి ట్రై చేయలేదు మనం. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా చేసాం. స్ట్రింగ్ కంకాటినేషన్ చేసాం మనం. స్ట్రింగ్ కంకాటినేషన్ చేసామే తప్ప గాని ఇట్లాంటి వాల్యూ ఇప్పటిదాకా ఏదైనా వస్తే చేంజ్ చేయలేదు మనం. కాబట్టి ఇప్పుడు మీరు టెంప్లేట్ లిటరల్స్ ఇవ్వాలి. ఒక జావా స్క్రిప్ట్‌ని ఒక స్ట్రింగ్ వాల్యూని ఇవ్వాలి. అంటే ఎలా నాకు కావాలంటే సో, మై నేమ్ ఈజ్ జాన్ విక్ అని ఇలా ఇవ్వాలి మనకి. బట్ ఏంటి అనంటే ఈ జాన్ విక్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం? ఆ నేమ్ నుంచి తీసుకోవాలి. సో, చూడండి ఇలా ఇస్తే ఏమొస్తది? డైరెక్ట్‌గా వచ్చేస్తది. బట్ ఇలా కాదు కదా! మనకు కావాల్సింది ఏది? ఈ జాన్ విక్ అనేది ఇక్కడ ఇలా డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. నేను ఇక్కడ ఈ నేమ్‌ని యూజ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తానంటే నేమ్ అని ఇచ్చేసి ఇది జావా స్క్రిప్ట్ కోడ్ వాల్యూ ఎప్పుడైనా సరే మనం ఇలా స్ట్రింగ్‌లో ఇలా రాయాలి అన్నప్పుడు యూ నీడ్ టు యుటిలైజ్ ది కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. దీన్నే జావా స్క్రిప్ట్ సింటాక్స్ కోడ్ అంటారు. సో, దీన్ని యూజ్ చేయడం కోసం మనం డాలర్ సింబల్‌ని యూజ్ చేయాలి. అలానే బ్యాక్ టిక్స్‌ని కూడా యూజ్ చేయాలి. బ్యాక్ టిక్స్ అనేది ఎక్కడంటే 1కి పక్కన ఉంటాయి. సో, దీస్ ఆర్ బ్యాక్ టిక్స్. చూడండి ఇలా. సో, దీన్నే టెంప్లేట్ లిటరల్స్ అంటారు. ఓకే. ఇప్పుడు చూడండి మై నేమ్ ఈజ్ జాన్ విక్ వితౌట్ ఎనీ ఇష్యూ మనం ప్రింట్ చేయగలుగుతున్నాం. మై నేమ్ ఈజ్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్ వాల్యూ. ఒక స్ట్రింగ్ వాల్యూని ఒక జావా స్క్రిప్ట్ వాల్యూని
ఒకే దాంట్లో కన్సోల్ లాగ్ చేయాల్సొస్తే, ఒక దగ్గర రాయాల్సొస్తే మీరు ఇలా రాయాలి. సో, ఇది ఆఫ్టర్ 2015 తర్వాత ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్నే ఏ6 ఫీచర్స్. ఈ ఫీచర్ నేమ్ ఏంటంటే టెంప్లేట్ రిటైల్స్ ఆర్ బ్యాక్ టిక్స్‌తో మనం చేస్తాం. అర్థమవుతుందా మీకు? ఇది ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి మనకు కొన్ని ఉన్నాయన్నమాట. సో, ఈ ఏ6 ఫీచర్స్‌లోనే మనం డిఫాల్ట్‌గా కొన్ని పారామీటర్స్ అనేవి డైరెక్ట్‌గా మనం ఇచ్చేయొచ్చు. అంటే నార్మల్‌గా ఇప్పుడు ఏం చేస్తున్నాం పారామీటర్స్ అనేది పాస్ చేయాలంటే, ఈ సమ్ ఏ, బి అని ఉంది కదా! ఇది. ఇక్కడ మనం సమ్ ఏ, బిని మనం కోడ్‌లోకెళ్దాం. కోడ్‌లో చెక్ చేద్దాం. సో, ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ వన్. ఇలా మనం ఇస్తున్నాం. సో, బట్ ఇలా కాకుండా మనకి డైరెక్ట్‌గా ఐ హావ్ సమ్ వాల్యూస్ అవి చేంజ్ అవ్వవు. చేంజ్ అవ్వనప్పుడు మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఇచ్చేయొచ్చనమాట. దీస్ వాల్యూస్ సో, వీ కెన్ గివ్ హియర్. డైరెక్ట్‌గా మనం ఇలా ఇచ్చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇవి అవసరం లేదనమాట. ఇంక డైరెక్ట్‌గా సమ్ అని ఇలా కాల్ చేసేయొచ్చు. ఇలా కాల్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కన్సోల్ లాగ్‌లో మనకి ఆ వాల్యూసే వస్తాయి. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. చూడండి 632. ఎందుకు అనంటే వీటిల్నే ఏమంటారంటే ఇలా ఇచ్చినప్పుడు మనం వీ కెన్ సెట్ ది డిఫాల్ట్ పారామీటర్స్ అనమాట. వీటిని పారామీటర్స్ అంటాం గదా! ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. వితౌట్ సెండ్ అన్ ఆర్గ్యుమెంట్ వీ కెన్ డైరెక్ట్‌లీ అసైన్ ది వాల్యూస్ హియర్. సో, అది ఫోర్త్‌ది. సో, దాని నేమ్ ఏంటి అనంటే ఫోర్త్ ఆప్షన్ డిఫాల్ట్ పారామీటర్స్. డిఫాల్ట్ పారామీటర్స్ ఇలా మనం పాస్ చేస్తాం డిఫాల్ట్‌గా మనకు కావాలి అనుకుంటే. ఓకే. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డీస్ట్రక్చరింగ్ అనమాట. సో, ఫిఫ్త్‌ది మీరు ఇవన్నీ నేనేదో చెప్తున్నాను గాదు. సో, యూనిట్ కాన్సంట్రేషన్ ఎందుకు అనంటే రియాక్ట్‌లో మనం ఈ టెంప్లేట్ రిలేటర్స్ వాడతాం. ఓకే. ఈ యారో ఫంక్షన్స్ వాడతాం. తర్వాత నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. సో, తర్వాత ఈ లేట్ అండ్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తానో అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో, we will use and we need to use in React for every each and aspect whatever we are discussing now. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి. సో, డీస్ట్రక్చరింగ్. సో, నేమ్స్ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి మీకు. బట్ ఏందంటే అలవాటవుతుందిలెండి. ఆ నేమ్స్ మీరెలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తా చూడండి. ఈ టెంప్లేట్ లిటరల్స్ అనేది ఇలాంటిది ఇంకోటి లేదు ఇలాంటి నేము. టెంప్లేట్ లిటరల్స్ అనేది బ్యాక్ టిక్స్ అనమాట. సో, ఓకే. ఇంకొకటి డీస్ట్రక్చరింగ్. ఇది నేమ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి దీని గురించి చెప్తాను నేను. ఒక డీస్ట్రక్చరింగ్ అనేది మనం రెండిట్లకి చేస్తాం. ఒకటి అరే డీస్ట్రక్చరింగ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. అరే అంటే ఏంటి? చెప్పండి ఎవరైనా? అరే అంటే వాట్ ఈస్ అరే? Elements of same type. యాహ్! సింపుల్‌గా మనకి కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఇప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్‌లో మనం ఏం చేయాలి? ఫస్ట్ కాన్స్ట్ ఆర్ లెట్ ఏదో ఒకటి తీసుకోండి వాటెవర్ ఇట్ మే బి. సో, నేనిక్కడ సమ్ నేమ్ ఇస్తున్నా నేను. సమ్ నేమ్, సమ్ డేటా అని ఇస్తున్నా. ఇక్కడ ఈ కోడ్‌లోనే చూద్దాం మనం. సో, లెట్ మీ గివ్ కాన్స్ నేమ్ అని ఇస్తున్నా. నేమ్స్ అని ఒక తీసుకొని సో, దీనికోసం ఐ విల్ గివ్ రాజు అండ్ దెన్ రవి అండ్ దెన్ మధు. ఇలా ఒక 3 ఉన్నాయి మనకి. సో, యాక్చువల్లీ ఏం చేయాలంటే అరే డీస్ట్రక్షన్‌లో మనం డైరెక్ట్‌గా ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్‌ని మనం డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఓకే. ఈ వాల్యూస్‌ని మనం డైరెక్ట్‌గా డీస్ట్రక్చర్ చేసేసి అంటే ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారు మీరు?
సో ఐ నీడ్ టు గెట్ ది రాజు. ఏం చేయాలి మనం గెట్ చేయాలంటే? ఇండెక్స్ 0 ఇవ్వాలి. నేమ్స్ ఆఫ్ 0. నేమ్స్ ఆఫ్ 0 ఇస్తాం. నార్మల్గా ఎలా ఇస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ console.log నేమ్స్ ఆఫ్ 0. నేమ్స్ ఆఫ్ 0 ఇలా ఇస్తాం కదా. సో దీనికి బదులు ఏంటంటే మనకి అరే డిస్ట్రక్షన్. అరేని ఏంటంటే మనం ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఇలా ఇండెక్సెస్ లేకుండా మనం తీసుకోవచ్చు అనమాట. దానికోసమే ఈ డిస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ ఆఫ్టర్ 2015 తర్వాత సో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ అండ్ ఈజీ టు గెట్ ది వాల్యూస్ ఇన్ ద అరే. ఎలా ఈజీగా ఇప్పుడు మనకి సో ఇప్పుడు నేను మళ్ళీ కాన్స్టెంట్ తీసుకుంటా. సో లెట్ మీ డూ ఇన్ దిస్ వే. నేమ్స్ ఇటువైపు ఉంటుంది అనమాట ఈసారి నేమ్స్. ఇప్పుడు మనకి నేమ్స్ ఇక్కడ నేను అరే డిస్ట్రక్షన్ చేస్తా. అరే డిస్ట్రక్షన్లో ఫస్ట్ నాకు ఒకటి ఇస్తా, ఏ కామా బి కామా సి అని ఇస్తా. జస్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ లాగ్ తీస్తా. కన్సోల్ లాగ్ ఏ కామా బి కామా సి. జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నౌ చూడండి, రాజు, రవి, మధు 3 వచ్చేసినాయి. చూసారా? మనం ఏం చేసాం? సింపుల్గా నాకు ఇప్పుడు రాజు కావాలంటే ఏం చేయాలి? ఏ ఒక్కటానే కన్సోల్ లాగ్ చేయొచ్చు. ఏని కన్సోల్ చేస్తే రాజు వచ్చేస్తాడు, బిని కన్సోల్ లాగ్ చేస్తే రవి వస్తాడు, సిని కన్సోల్ చేస్తే మధు వచ్చేస్తాడు. అంటే మనం నేమ్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ అలా రాయవసరం లేదు. ఎన్ని ఉంటే అన్నీ ఆ పొజిషన్స్ బట్టి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి చూడండి, అరే డిస్ట్రక్చరింగ్లో మనం ఫస్ట్ ఒక అరే ఉంటే ఆ అరేని ఇలా మనం డివైడ్ చేస్తున్నాం. డీస్ట్రక్చర్ అంటే దాన్ని విడగొడుతున్నాం మనం, ఏబిసి అని అలా విడగొట్టి. సో ఇదే డిస్ట్రక్చరింగ్, అంతే అరే డిస్ట్రక్చరింగ్. మనం ఏంటంటే సింప్లిఫై చేసుకుంటాం అనమాట మన కోడ్ని. ఏంటంటే అరే డిస్ట్రక్చరింగ్ ద్వారా సో వీ కెన్ సింప్లిఫై ది కోడ్. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వేరియబుల్స్ రాయాలి. ఎన్ని వేరియబుల్స్ రాయాల్సిందే. ఇక్కడ 1000 ఉంటే 1000 రాయాల్సిందే మీరు. అరే డిస్ట్రక్షన్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఎన్ని ఉంటాయి. ఇది ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే తక్కువ, వితిన్ 5 ఉన్నప్పుడు, 10 ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అలాంటప్పుడే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ 1000 ఉన్నప్పుడు, 1500, 1000 ఉన్నప్పుడు మనకు అంత అవసరం ఉండదు. అంత అవసరం కూడా రాదు. ఎందుకనంటే సో దట్ కేస్ ఇస్ డిఫరెంట్ అనమాట. మనకి ఎప్పుడైతే తక్కువ ఫార్మేట్లో 5, 10 లోపు ఉండేవన్నీ మనం యూజ్ చేస్తాం. అప్పుడు డిస్ట్రక్చరింగ్ అనేది ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని ఇవ్వాలి. అంటే ఎన్ని నేమ్స్ ఎన్ని ఉంటే వాల్యూస్ అన్ని ఇవ్వాల్సిందే. ఇక్కడ నాకు ఈ మధుని నేను అసలు యూజ్ చేయాలనుకోవట్లేదు అనుకోండి, ఏ కామా బి ఇవ్వండి సరిపోతుంది. నో ఇష్యూస్. రాజు, రవి వస్తాడు, మధు అనేవాడు రాడు. ఇంకా మీకు కావాలి అనుకుంటేనే ఇవ్వాలి అలా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. ఆబ్జెక్ట్ అని మీకు ఆల్రెడీ తెలుసు. ఆబ్జెక్ట్ని ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మనం నార్మల్గా ఆబ్జెక్ట్ అనేది వాల్యూస్ కర్లీ బ్రేసెస్లో ఇస్తాం కదా. సో కీ వాల్యూ, పేర్ వాల్యూస్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వాల్యూ, ల్యాప్టాప్ డేటా కానీ అలాంటిది ఒకటి తీసుకుంటాం. ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సింపుల్గా ఫస్ట్ నేమ్ I'll give John, then second value last name, okay. సో దిస్ ఈజ్ యాక్చువల్. ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాం? నార్మల్ మెథడ్లో కన్సోల్ లాగ్ డేటా డాట్ ఫస్ట్ నేమ్. సో ఇలా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా లోపల నా దగ్గర ఒక 10 ఉన్నాయి. 10 ఆబ్జెక్ట్లో 10 ఒక ఆబ్జెక్ట్లో 10 వాల్యూస్ ఉన్నాయి, కీ పేర్ వాల్యూస్. అప్పుడు ఏంటి, అన్నీ యాక్సెస్ చేయాలనుకోండి ఇండివిజువల్గా. డేటా డాట్ ఫస్ట్ నేమ్, డేటా డాట్ లాస్ట్ నేమ్, డేటా డాట్ అడ్రస్, డేటా డాట్ స్ట్రీట్, డేటా డాట్ పిన్ కోడ్, డేటా డాట్ స్టేట్, డేటా అని డాట్ అని అలా యూజ్ చేస్తాం. సో ఏంటి అని అంటే చూడటానికి కొంతమందికి ఎందుకో మరి అది నచ్చలేదు అనుకుంటా. సో దానికోసం ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ అనేది టు సింప్లిఫై ది కోడ్, అంతే, ఏం లేదు. దానివల్ల ఏదో మిరాకిల్స్ ఏం జరగవు. సో సేమ్ మీరు ఎలా యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం.
దేర్ నథింగ్ టు వర్రీ, వర్క్ అవుతుంది. బట్ ఈ డీస్ట్రక్చరింగ్ ద్వారా ఏంటంటే కోడ్ చూడటానికి అందంగా, బ్యూటిఫుల్గా అండ్ సింప్లిఫైగా ఉంటుంది కాబట్టి సో దే హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఆల్సో. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కూడా సేమ్ లైక్ మనకి అరే డీస్ట్రక్చరింగ్ లానే మనకి ఇక్కడ ఇలా ఇస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ డేటా అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. డేటా ఇక్కడ ఏబీసీకి బదులు మనం ఏబీసీ ఇవ్వకూడదు, ఇక్కడ ఇట్ వోంట్ వర్క్. ఇక్కడ ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వాలి. అంటే అవి ఏమీ ఇవ్వవసరం లేదు, సారీ. వెయిట్, వీ కెన్ ట్రై. ఇది సారీ, ఇది ఆబ్జెక్ట్ కదా, ఇగో అవే నేమ్స్ ఏమి ఇవ్వవసరం లేదు మనం. జస్ట్ వాంట్ టు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు. రీడిక్లేర్. ఓకే, లెట్ ఇక్కడ కూడా ఎడనా యూజ్ చేసామా డేటా అని సమ్వేర్. సో ఎందుకు మనం నో నీడ్ టు రిస్క్. సమ్వేర్ డేటా 5, హియర్ డేటా 5 ఏమొస్తుంది? కెనాట్ రీడిక్లేర్డ్ ఏ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ ఏ. ఏ ఆల్రెడీ ముందు పైన కాన్స్ట్లు ఇచ్చాం కదా సార్, అందుకే. A1, ఎస్ రైట్, B1 ఇప్పుడు వస్తుంది అంతే సింపుల్గా. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ చేయాలి అని అంటే అదే చెక్ చేసుకోవాలన్నమాట మనం పైన ఏవైతే ఉన్నాయో అవి. సో కాబట్టి సో కాన్స్ట్ కోసం అందుకే కాన్స్టెంట్ యూజ్ చేస్తాం అనమాట ఎక్కువ. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి రీడిక్లేర్ చేశారు అని చెప్పి పైన ఇప్పుడు చూపిస్తుంది మనకి. సో చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ఏ ఉన్నాయా లేదా అని. సో అందుకు కాన్స్ట్ అనేది యూజ్ అవుతుంది. నేను మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ ఏ యూజ్ చేశాను అనుకోండి, అంటే మనం ఎక్కడ ఏబీసీలు ఇవ్వములేండి, బట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం. బట్ కాకపోతే ఏంటంటే ఆ చెక్ని కూడా మనకి కాన్స్ట్ అనేది ఏంటంటే అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ వీటిని కన్సోల్ లాగ్ చేస్తే సో ఇట్ విల్ డైరెక్ట్లీ వీ కెన్ గివ్ A1, B1 అనే వాల్యూస్. లేదు మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో వీ కెన్ ప్రింట్ అన్డిఫైన్డ్ వచ్చింది. వై అన్డిఫైన్డ్? ఓకే, మేబీ ఫస్ట్ నేమ్. లెట్ చెక్ ఫస్ట్ నేమ్. God, A1 is not defined. ఓకే, సో ఇక్కడ ఎందుకు A1 ఇచ్చాను అడుగుతుంది. ఫస్ట్ నేమ్ జాన్. ఇక్కడ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్కి వచ్చేసరికి మనకి ఏ వాల్యూ పడుతుంది ఇవ్వకూడదు. ఈ కీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వేయాలి. వేరే వాల్యూస్ ఇస్తే ఇట్ వోంట్ వర్క్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. B1 అనేది డిఫైన్ చేయలేదు అంటుంది ఇక్కడ. లాస్ట్ నేమ్ అలా ఎర్రర్స్ వస్తాయి ఇక్కడ. మీకు ఇక్కడ వచ్చింది చూసారా, B1 ఈజ్ నాట్ డిఫైన్. మీరు చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్. జాన్ పిక్ సింపుల్గా అంతే. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని మనకి ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్గా ఇవ్వాలి. దట్స్ ఇట్ ఫర్ డిస్ట్రక్చరింగ్, అరే అండ్ ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? లెట్ కాన్స్ట్, యారో ఫంక్షన్స్, టెంప్లేట్ లిటరల్స్ అండ్ డిఫాల్ట్ పారామీటర్స్, అలానే డిస్ట్రక్షన్ గురించి చూసాం మనం. అండ్ నాట్ టుమారో డే ఆన్ మండే ఏంటంటే మనం రెస్ట్ ఆపరేటర్స్, అలానే స్ప్రెడ్ ఆపరేటర్స్ గురించి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని వాటి గురించి కూడా ఇంకా చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రామిసెస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ అన్నాం కదా, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే ఒక సర్టెన్ వరకు ఓకే. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఓకే, ఇట్ విల్ వర్క్. బట్ ఎక్స్టెండెడ్కి అయినప్పుడు అది కాల్ బ్యాక్ హెల్గా మారుతుంది. ఆ కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటి, అసలు కాల్ బ్యాక్ హెల్ ఎందుకు యూజ్ చేయకూడదు, ప్రామిసెస్నే ఎందుకు యూజ్ చేయాలి, CS6 ఫీచర్స్లో అసింక్ అవైట్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది సో వీ విల్ డిస్కస్ ఆన్ మండే. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ CS6 ఫీచర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.